కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. కలిసి కాసేపు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పినట్టుగా సమాచారం. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైన ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్తారని ప్రకటించారు. మళ్లీ మంత్రి జూపల్లితో ఎమ్మెల్యే బండ్ల సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్న అసలు కృష్ణమోహన్ రెడ్డి అసంతృప్తి ఏంటి? ముందుగా బెరసి నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ బెరస్లోకి వెళ్తానని ప్రకటించడం, తాజాగా మళ్ళీ మంత్రి జూపల్లితో చర్చల తర్వాత మళ్ళీ కొనసాగుతానని చెప్పడం, అసలు ఏం జరుగుతోంది? సతీష్, నిన్న రాత్రి గద్వాల్లో ఆయన కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. పార్టీ మారొద్దు, పార్టీలోనే కొనసాగాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన మంత్రికి స్పష్టత ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇటీవల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ ఛాంబర్ కూడా వచ్చారు. కేటీఆర్ తో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లో కొనసాగుతాను, అవసరమైతే కేసీఆర్ ను కూడా కలుస్తానని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒక ఆసక్తికర పరిణామం అయితే ఆ రోజు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ఒకవైపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలో మళ్ళీ రిటర్న్ కనుక వెళ్తే కాంగ్రెస్ పార్టీకి షాక్ తగులుతుంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు. వాటిని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం, పార్టీలోనే కొనసాగాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తన నిర్ణయాన్ని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మార్చుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆ నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద సరితా యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్లు పెట్టి ఎమ్మెల్యే గెలిచారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారని ఆమె కోర్టులో కేసు వేశారు. ఈ కోర్టులో కేసు కూడా ట్రయల్ లో ఉంది. ఈ నేపథ్యంలో తనను చాలా ఇబ్బందులకు సరితా యాదవ్ గురి చేస్తోంది. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా తన మాటే చెల్లుబాటు అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తాను పార్టీలో కొనసాగలేనని చెప్పి ఆయన బీఆర్ఎస్ వాళ్ళతో మళ్ళీ టచ్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయ్యి ఆయన మళ్ళీ పార్టీలోనే ఉంచేలా కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపి ప్రస్తుతం అయితే ఆయన పార్టీ మారకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.